వీక్షకులకు నమస్కారం. అనగాష్టమి వ్రతంలో గురించి వీడియోలు చేస్తే కొన్ని కామెంట్స్లో సోదరీమణులు కొన్ని అడిగారనమాట. ఈ ఒక ఆమె ఫోటో ఫ్రేమ్ ఎక్కడ దొరికింది అన్నారు. అందుకని ఇదొక్కటే ఫోటో ఫ్రేమ్ పెట్టి మీకు వీడియో చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దాంతో చక్కగా ఫోటో డెవలప్ చేసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది తూర్పు వైపున ఒక యంత్రాన్ని తూర్పు నుంచే మొదలెట్టాలా అలా కానీ అడిగారనమాట. అయితే అందరికీ పూజామందిరం తూర్పు వైపే ఉండదు, ఒక్కోసారి ఈశాన్యం వైపు ఉంటుంది. మనకి దిక్కులు కూడా తెలియకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారంటే యంత్రాన్ని గీసుకోండి. స్వామివారు పశ్చిమంలో కూర్చుని తూర్పు ముఖంగా ఉంటారు. స్వామివారికి తూర్పు వైపు ఒక దేవుడు, తర్వాత ఉత్తరం వైపు ఒక దేవుడు, అలా స్వామివారికి యంత్రంలో ఉన్న స్వామివారికి ఉండాలి కాబట్టి స్వామివారిని బట్టి తూర్పు పడమర ఉత్తరం ఉంటాం కాబట్టి ఇలా యంత్రం గీసేసుకోవచ్చు. మన తూర్పు వైపైనా కూర్చోవచ్చు, పశ్చిమం వైపైనా కూర్చోవచ్చు, ఎట్లయినా ముఖం పెట్టుకోరు. యంత్రంలో మాత్రం స్వామి మధ్యలో ఉంటారు, మనకు ఎదురుగా ఆయన ఉంటారు. ఆయనకున్నది ముందు వైపు తూర్పు, వెనక వైపు పడమర, ఉత్తరం, దక్షిణం అని లెక్క ప్రకారం యంత్రం గీసుకోవాలి. ఇంకొక సోదరి ఏమో ఒకటే వీడియో చేయండి అంటున్నారు. 99 షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఒకటే పెద్ద వీడియో చేయాలి. దీనికి కొద్దిగా సమయం పడుతుందన్నమాట. ఎందుకంటే గంటన్నర అలా పడుతుంది కదా దాన్ని అప్లోడ్ చేయడానికి. ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి నేను షార్ట్స్ అన్నీ తీసి ఒక దగ్గర పెట్టి మళ్ళీ వీడియోలు చేస్తాను. మార్గశిర బహుళాష్టమి వెళ్ళిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరానికి 12 రెళ్ళు 24, అంటే నెలకి 2 చొప్పున 12 రెళ్ళు 24 అష్టమిలు వస్తాయి. బహుళాష్టమి శ్రేష్టమైనది. మార్గశిర అష్టమి నాడు అనగాదేవి జన్మించినందువలన అనగాష్టమి వ్రతం మార్గశిర మాసం బహుళాష్టమి నాడు చేస్తాం. కానీ అష్టమి తిథి ఉన్న గడియల్లోనే ఇది చేయాలి. బహుళాష్టమికి కుదిరిన వాళ్ళు శుక్లాష్టమికి కూడా చేసుకోవచ్చు. మార్గశిరంలో కుదిరిన వాళ్ళు మొత్తం సంవత్సరంలో ప్రతి నెలకి చేసుకోవచ్చు అనమాట. కొంతమంది మొక్కుకుంటారు ఆ పని అవడం కోసం 10 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 41 సార్లు మండలం చొప్పున ఈ అనగాష్టమి రోజు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వక్కలు తప్పితే ఇంకా వక్కలు పెట్టుకోవచ్చు, బియ్యం పెట్టుకోవచ్చు, పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు, తులసి దళాలు పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న కలశాలతో నీళ్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అష్టమి గడియలు ఉన్న ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వీలైనప్పుడు చేసుకోవచ్చు. కానీ వ్రతానికి ముందు భోజనం చేయకూడదు. వ్రతం చేసుకున్నాక ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను తినాలంటే పొద్దున్న వ్రతం చేసుకుంటే భోజనం, రాత్రికి టిఫిను, సాయంత్రం చేసుకుంటే పొద్దున్న టిఫిను, రాత్రికి అన్నం.